మనం దేవుని యొక్క వాక్యాన్ని చదవడం అలవాటు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం అలవాటు, దేవుని సన్నిధిలో దేవుని ఘనపరచడం అలవాటు. కొంతమంది అంటారు, నేను సినిమా రిలీజ్ అయితే మొట్టమొదటి రోజే చూసేయాలి, అది ఆయనకు అలవాటు. కొంతమంది నేను ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి త్రాగాలి, అది ఆయనకు అలవాటు. నేను ప్రతిరోజు ఆ యొక్క పేకాటలో కూర్చోవాలి, అది ఆయనకు అలవాటు. ఆయన యొక్క అలవాట్లన్నీ కూడా ఆ లోకానికి సంబంధించినటువంటి అలవాట్లు. లోకమునకు అలవాటు పడిన అడవి గాడిదని అంటాడు. మొట్టమొదటిదేమో కట్లు విప్పబడిన గాడిద, అది భయంకరమైనటువంటి బానిసత్వం నుంచి విడిపించబడిన గాడిద. రెండవదేమో లోకానికి అలవాటు పడిపోయినటువంటి అడవి గాడిద అని చెప్పి వాక్యంలో వ్రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం గమనించాలి, కట్లు విప్పబడిన గాడిదలమా లేదంటే అడవికి అలవాటు పడినటువంటి